వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. అందరికీ నమస్తే. నేను మీ విజయమోహన్. మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక గొప్ప ఆలయాన్ని గురించిన ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి. మరి మన హిందూ ఆలయాలు ఎంతో విశిష్టతతో కూడినవి. అందున ఈ ఆలయం మరింత ప్రత్యేకమైనది. చూస్తుంటేనే మీకే తెలిసిపోతుంది కదా. మరి వ్లాగ్లోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫీడ్బ్యాక్స్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇక్కడ వెంకటేశ్వరిని తిరునామాలతోటి ఆలయ ప్రాకారం అంతా కూడా రోడ్ పైకి చక్కగా గల్లీకే ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యతోటి ఎక్కడికి వెళ్ళాలన్నా 2-3 గంటలు ఈజీగా పట్టేస్తుంది. అందుకే మేము సండే రోజు ప్లాన్ చేసుకున్నాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అర్థం కాలేదు కదా. ఎస్, మరి ఆసిఫ్ నగర్ మంగళ్ హాట్లో ఉన్న సీతరంబాగ్ ఆలయానికి వచ్చేసామండి. ఈ సీతరంబాగ్ ఆలయము చాలా చాలా ప్రాశస్త్యమైంది. దీనికి ఎంతో చరిత్ర ఉందన్నమాట. సో మరి చాలా పెద్ద కట్టడం ఇది. మరి ఇక్కడికైతే వచ్చేసాము ఆ రోజు. అండ్ ఎస్, నాకు బాగా నచ్చిన కాగితం పూల చెట్టు, బోగన్విల్లా చెట్టు కనిపించేసిందండి. నాకు చాలా చాలా ఇష్టము. ఆ పూలు చూస్తుంటే టైమే తెలియదు. మరి మీలో నాలాగా బోగన్విల్లా చెట్టు ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కామెంట్ చేసేయండి. అండ్ ఎస్, ఆలయ ప్రవేశ ద్వారం చూస్తున్నారు కదా, అసలు ఎంత ఎత్తుగా ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేనండి. చాలా బాగుంది. ఏదో మలేషియా ఎక్కడికో యూరోపియన్ కంట్రీస్కి వచ్చినట్టుగా అనిపించింది అనమాట నాకైతే. అంత బాగుంది. మరి ఇక్కడికి వచ్చేసాక అలా ప్రవేశ ద్వారాన్ని చూస్తూ ఇన్వాల్వ్ అయిపోయాను. అండ్ పక్కకు వచ్చి కార్ పార్క్ చేసేసుకుని ఇక్కడ ఇంకో వైపున గోశాల అయితే చాలా ఉంది. చాలా పెద్ద గోశాల ఉంది. ఆవులు, బోల్డ్ని ఆవులు ఉన్నాయి. మరి ఆ ఆవుల దగ్గరికి వెళ్దామనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు. ఎందుకంటే నా చీర చాలా కలర్ఫుల్గా ఉంది. ఎందుకు వచ్చిన రిస్క్లే అని చెప్పేసి ఆలయం లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఎస్, మరి ఇక్కడ చూస్తే కనుక ఆలయము బయటకు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఎంత అద్భుతంగా ఉంది. ఆ చెక్కడము అది అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ ఆలయ ప్రాశస్త్యం అయితే మెల్లిమెల్లిగా తెలుసుకుందాము. అండ్ ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఆలయము చాలా చాలా పెద్ద ప్రదేశంలో కట్టారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం అంతా కూడా కట్టబడి ఉందన్నమాట. ఇక్కడ మరి ధ్వజస్తంభాన్ని ఈ విధంగా చక్కగా పెట్టారు. అండ్ చుట్టూ చూస్తుంటే కనుక చాలా చాలా పెద్ద పెద్ద చెట్లతోటి చల్లటి ప్రదేశంలాగా చాలా బాగుందండి. అండ్ ఈ ఒకవైపుకి ఇక్కడ పూల చెట్లు, కూరగాయల మొక్కలు ఇవన్నీ కూడా పెంచుతున్నారు. అండ్ ఆలయం లోపల నుంచి చూస్తే కనుక ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉందన్నమాట. లోపల నుంచి చూస్తే బయటకి దారి అది అంతా కూడా ఈ విధంగా కనిపిస్తోంది. సో ఆలయం లోపలికి ఈ ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళాక మన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంది. అంతకంటే ముందు మనకి 6 బావులతో కూడిన ఒక పెద్ద కోనేరు అయితే కనిపిస్తుంది. ఈ 6 బావుల్లో ఒక బావి ఇప్పుడు పనిచేయట్లేదట. చాలా చాలా బాగుందనమాట కోనేరు. అసలు ఆ స్టెప్స్ అవి చూస్తుంటే మీకే అర్థమైపోతుంది. అండ్ ఇక్కడి నుంచి వెళ్తే కనుక మనకి ఆంజనేయ స్వామి ఆలయం కనిపించేస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా చెట్లతోటి ఎంత బాగుందో. అసలు మేము ఎండాకాలం వెళ్ళామా అనేది కూడా నాకు అర్థం కాలేదు. అంత చల్లగా ఉందన్నమాట ఇక్కడ వాతావరణం అంతా.
మన క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం లోపలికైతే వచ్చేసాను. ఇక్కడ చూస్తుంటే కనుక అసలు ఇన్ని మెట్లతోటి దాంతో చాలా పెద్ద విస్తీర్ణంలో ఉందండి ఆలయం అంతా కూడా. చెప్పాను కదా 25 ఎకరాల విస్తీర్ణంలో ఉందట ఈ ఆలయము. మరి ఈ ఆలయ ప్రాశస్త్యం అయితే మెల్లిగా తెలుసుకుందాము. సీతారాంబాగ్ టెంపుల్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని సీతారాంబాగ్లో ఉన్న దేవాలయము. ఇది అతి పురాతనమైన కట్టడం అనమాట. సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయము రాజస్థాన్లోని లక్ష్మణ్గఢ్ ప్రాంతం గణేరీవాలా కుటుంబానికి చెందిన పురాన్మల్ గణేరివాల్ అనే వ్యక్తి 1820లో 25 ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం చేపట్టి 1832లో మూల విరాటైన శ్రీ సీతారామచంద్రులు హనుమ లక్ష్మణ సమేత విగ్రహాలు ప్రతిష్ఠించారట. మరి ఈ ఆలయం అయితే హైదరాబాద్ అంటే హుడా వారసత్వ కట్టడంగా గుర్తించబడిందట. మరి ఆసిఫ్ నగర్ మంగళహాట్లో ఉన్న ఈ ఆలయం చుట్టూ యూరోపియన్ స్టైల్ వాస్తుతో అయితే నిర్మించబడింది. చెప్పాను కదా నిజంగానే మలేషియా ఎక్కడికో యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పాను. అదేవిధంగా ఈ ఆలయం మొత్తం కూడా యూరోపియన్ స్టైల్ వాస్తుతో నిర్మించబడింది. మరి ఎత్తైన గోడలు చూస్తుంటే మనం ఏదో వేరే దేశానికి వెళ్ళినట్టు అంత ఫీలింగ్ వచ్చిందనమాట. మరి ఇక్కడ హనుమంతుడు చక్కగా దర్శనమిస్తున్నాడు. ఆయనకి చక్కగా మొక్కేసి అలాగా మళ్ళీ వెనక్కి వెళ్తే కనుక ఇక్కడ లోటస్ పాండ్స్ తోటి అసలు అదిరిపోయేలా ఉందండి. చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. కలువ పువ్వులు, తామర పువ్వులు ఇవన్నీ కూడా చక్కగా దర్శనమిస్తున్నాయి. అండ్ అలాగే ఈ మన కోనేరు ఉంది కదా, ఈ కోనేరు దగ్గర నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ చక్కగా మెయిన్ ఆలయ ద్వారం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయం లోపలికి వెళ్తే కనుక మొత్తం కూడా యూరోపియన్ స్టైల్ వాస్తు కనిపిస్తోంది మనకి క్లియర్గా. అండ్ మెట్లు, చిన్న చిన్న కిటికీలు, చిన్న చిన్న ఆలయ ప్రవేశ ద్వారాలు, మెయిన్ ద్వారాలు మాత్రము 20 అడుగుల ఎత్తు ఉన్నాయండి. మరి మిగిలినవి మాత్రం చాలా చిన్న చిన్నగా చాలా క్యూట్గా అనిపించింది నాకు ఈ ప్రదేశం అంతా కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మెట్లు ఇవన్నీ కూడా పైకి వెళ్ళే దారి అనమాట. బిల్డింగ్ అటు నడుచుకుంటూ కవర్ స్పాట్ మన సిటీ గందరగోళ శబ్దాలలో ఈ పక్షుల కిలకిలా రావాలు, పిచ్చుకల సౌండ్లు, నెమళ్ళు అరుపులు, కోయిల కూతలు ఇవన్నీ విని చాలా ఏళ్ళైపోయింది కదా. అందుకే నేను వాటిని ఆ సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు కూడా ఎంజాయ్ చేయాలని ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసాను. మరి మీకు కూడా నచ్చింది కదా. గ్రానైట్ సున్నం రాయిని ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారు కాబట్టే ఇంత అద్భుతంగా ఇన్నేళ్లైనా చెక్కు చెదరకుండా ఉంది. ఆలయ ద్వారాలు అయితే 20 అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట. ఇక ఈ ఆలయ విశిష్టత ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో విద్యా సంస్థలు లేకపోవడం వల్ల
సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారట. మరి ఇక్కడ ఆలయం లోపలికి వెళ్తే గనక ఇంకొక ఆలయం కనిపిస్తుంది. ఇక్కడంతా కూడా ఆలయ మండపము ఇవన్నీ కూడా దర్శనమిస్తున్నాయి. అండ్ ఇక్కడ చిన్న చిన్న కిటికీలు, చిన్న చిన్న ద్వారాలతో అసలు భలే క్యూట్గా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, ఇటువైపు వెళ్తే కనుక ఇక్కడ మరి ఆలయానికి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ కూడా తయారు చేస్తారనుకుంటా. అక్కడ ఆ విధంగా ఉంది మొత్తం అంతా కూడా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఆలయ మండపం కూడా చాలా చాలా పెద్దగా ఉందండి. మరి ఈ ఆలయ ముఖద్వారం చూస్తున్నారు కదా, మనకి యూరోపియన్ స్టైల్లో ఉంది. మొత్తం కూడా అసలు అద్భుతంగా ఉందండి. లోపలికి వెళ్తే అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా లోపల చూపిస్తాను పదండి. ఈ లోపలికి వెళ్తే గనక శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకొక వైపు పాండురంగుడు మనకి దర్శనమిస్తూ ఉంటారు. మరి ఈ ఆలయ గోపురం చూసేయండి. ఇంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉన్న ఈ ఆలయంలో గోపురాన్ని చూస్తూ, ఆ కట్టడాన్ని చూస్తూ ఎన్ని గంటలైనా మనం టైం స్పెండ్ చేయొచ్చండి. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ముఖ్య ఆలయం అనమాట. ఈ ఆలయంలో సీతా సమేత రామ లక్ష్మణులు, భరత శత్రుఘ్నులు, హనుమంతుడితో కూడిన శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే విగ్రహాలు ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయం అంతా కూడా చలువరాతితో చేయబడి ఉంది. అండ్ ఇక్కడ చిన్న చిన్నగా కిటికీలు, ఆలయ ద్వారాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా మినియేచర్ రూపంలో దర్శనమిస్తూ ఉంటాయన్నమాట. మరి ఇక్కడ చక్కగా స్వామివారిని దర్శించుకుని బయటకు వెళ్ళి కూర్చుండిపోయాను. ఇక్కడ చల్లటి గాలితో ఉన్న మామిడికాయ చెట్టు చూసారా, ఫుల్ మామిడికాయలతోటి నిండిపోయి ఉందన్నమాట. అండ్ ఇంకొక వైపు గణేశుడి ఆలయం ఉంది. అక్కడ గణేశుడిని దండం పెట్టేసుకొని బయట వచ్చి కాసేపు కూర్చున్నాము.
సుమారు 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రతి ఒక్క హిందువు దర్శించుకోవాలండి. అంత అద్భుతంగా ఉంది. మరి హైదరాబాద్లో ఉన్నవాళ్లే కాదు, బయట వాళ్ళు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ స్వామివారిని దర్శించుకోవడం మర్చిపోకండి. మరి ఈ ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 11:30 వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:30 నుంచి 8 వరకు ఉంటుందన్నమాట. ఈ ఆలయ టైమింగ్స్ చూసుకుని మీరు తప్పకుండా విజిట్ చేయండి. మేము ఆల్మోస్ట్ 5:30కి ఈ ఆలయానికి వెళ్ళాము. మరి మేము ఆలయం అంతా దర్శించుకుని చాలా ప్లెజెంట్గా ఉన్న ఈ అట్మాస్ఫియర్లో చాలాసేపు స్పెండ్ చేసి చక్కగా ప్రతి ఒక్కటి అలా చూసుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. అండ్ వచ్చే టైంకి రాత్రి అయిపోయింది, చీకటి పడిపోయింది. అండ్ చీకటి పడిపోయాక కూడా ఈ ఆలయము చాలా చాలా అసలు వైబ్రెంట్గా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ ఆ రోజు మేము వెళ్ళిన అట్మాస్ఫియర్ కూడా చాలా క్లౌడీగా, చాలా ప్లెజెంట్గా ఉండింది. చాలా బాగుంది. నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేట్టుగా ఉందన్నమాట ఈ ఆలయము. అండ్ మా బంటోడు అయితే పాపం ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది సీతారాంబాగ్ టెంపుల్ వెళ్దాము అని చెప్పేసి. నా కోసమే పాపం ఇంత లేట్ అయ్యింది. సో ఎట్ లాస్ట్ మరి సీతారాంబాగ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. చాలా చాలా మంచి వైబ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. అండ్ ఎస్, మరి ఇక్కడ చాలాసేపు అసలు ఆ గుడి వదిలి వెళ్ళి రావాలి అనిపించలేదన్నమాట, అంత బాగుంది. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సంస్కృత పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యని అందించారు అని చెప్పేసి, దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ కండవిల్లి నరసింహ శాస్త్రి గారు, ఎస్, మరి ఈయన పేరు వినగానే నాకు మా పెద్దనాన్నగారు గుర్తొచ్చారనమాట. వాళ్ళు కూడా కండవిల్లి వారే. కండవిల్లి నరసింహశాస్త్రి గారు వ్యాకరణం పనిచేసి ఈ పాఠశాలలో దాశరథి కృష్ణమాచార్య వారు, దివాకర్ల వెంకటావధాని గారు, కేకే రంగనాథాచార్యులు గారు, ఎస్వి విశ్వనాథ శర్మ గారు, ఇలా ఎంతోమంది ప్రముఖులకి విద్యను అభ్యసించారట. ఇక శ్రీరామనవమికి అయితే 8 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చాలా చాలా ఘనంగా జరిపి నవమి రోజు రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరుపుతారట. ఇంత చక్కగా ఉందండి అసలు. నిజంగా ఇంత ప్రాశస్త్యం కలిగిన ఈ టెంపుల్ని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా దర్శించుకోవాలి. అండ్ ఎస్, మరి ఇదండి ఈరోజు నేను చాలా చాలా ప్లెజెంట్గా, చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఇది. ఈ సీతారాంబాగ్ టెంపుల్కి వెళ్ళడము, ఇక్కడ చక్కగా ప్లెజెంట్గా గడిపాము, చాలా బాగుంది. అండ్ ఇంత బాగున్న ఈ టెంపుల్ని మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. నేనైతే తప్పకుండా రిఫర్ చేశాను, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను, అంత బాగుందనమాట. మరి మన వామం ప్రేక్షకులు ఎవరున్నా కానీ ఈ ఆలయానికి వెళ్ళి మరి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మరి ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సపోర్ట్ని నాకు ఎప్పుడూ తెలియచేస్తారనే ఒక మంచి నమ్మకము. అండ్ ఈ వీడియోకి కొన్ని వేల వ్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ వామం తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఇక్కడ అర్చకత్వం అండి మీరు? అదండి చేసి పాతండి. ఏంటంటే ఇప్పుడు 87 వచ్చేది ఇంకా ఎక్కడైనా చేసి అంతకుముందు చేసేవాళ్ళ? ఇప్పటికి వచ్చారా? అవునండి, ఇప్పుడే చేసింది. అదే దిల్చుకున్నది ఎక్కడ తిన్నా కానీ మలక్పేట దగ్గర. బాగా పెద్ద పెద్ద ప్లేస్ అలా. మీ పేరు? నా పేరు రంగాచార్య. రంగాచార్యులు గారు. గుడి గురించి ఏమైనా చెప్తారా? గుడి గురించి తెలుసా మీకు? గుడి 2 సంవత్సరాల చూడటం ఏమి లేకుండా అప్పుడంతా ప్లేస్ ఖాళీ. ఇదంతా మార్వాడి కొనుక్కున్నాను, నిజాం దగ్గర కొనుక్కున్నాను. ఎంత కాదు నాకు, ఎంత కాదు 10, 15, 20, 30 అని చెప్పి తీసుకున్నాను. గుడి కట్టించాడు. ఫస్ట్ గుడి ఆంజనేయ స్వామి కట్టిండు. దాని తర్వాత అక్కడ అది కట్టించాడు. అక్కడ అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క గుడి ఆంజనేయుడు, రాముల వారు, సీత,
సార్ మాది మొత్తం అన్ని బాగానే కట్టి కొంచెం డెవలప్ అయింది. ఇప్పుడు సంబంధం లేదు. ఇదంతా కార్యక్రమం ఇదంతా జరిగేది మన ఇది లేదు మన ఒక పెద్ద అది కూడా కమ్యూనిపాటి శ్రీరంగం శ్రీరంగం. శ్రీరంగం ఏం చేస్తేనే ఇక్కడ జరుగుతాయి. ఎక్కడో సార్ అక్కడ సార్ చేయరు. శ్రీరంగం నుంచి సంవత్సరం ఒక లిస్టు ఆ లిస్టు ప్రకారంగా అక్కడ జరిగినప్పుడంతా ఇక్కడ కూడా జరుగుతుంది. ఏం పొరపాటు ఉండదు. నిదానంగా మంచిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.